హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నైరా యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, ఈ లిమిట్ ఎంత ఇస్తారో, లోన్కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ యాప్లో మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరైతే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇట్లా మీకు ఈ విధంగా ఇక్కడ నైరా పర్సనల్ లోన్ యాప్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఏదైనా సరే లోన్కి అప్లై చేసేటప్పుడు ఇందులో రేటింగ్ ఎలా ఉంది, కామెంట్స్ ఎలా చేశారు, తర్వాత ఎంతమంది డౌన్లోడ్ చేసుకుని యాప్ అనేది యూస్ చేస్తున్నారు, ఇలా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత మీకు నచ్చితేనే పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో మనం రేటింగ్ చూసినట్లయితే 4.3 రేటింగ్ అయితే ఉంది. దీన్ని 10 మిలియన్స్ అంటే 10 మిలియన్స్ పైగా అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ అయితే యూస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మీరు యాప్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత కామెంట్స్ చూసి తర్వాత లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ చూసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ అబౌట్ దిస్ యాప్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అబౌట్ దిస్ యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వీళ్ళు ఫస్ట్లోనే మనకు ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్బీఐ రిజిస్టర్డ్ అంటే రిజర్వ్ బ్యాంక్ అండర్లో ఏదైతే ఎన్బిఎఫ్సీలు టైఅప్ ఉంటాయో అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ అండర్లో ఉంటాయి. వాళ్ళు ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో దానికి సంబంధించి అయితే ఫాలో అయ్యి వీళ్ళైతే ఈ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు. కానీ మీరు ఏదైనా సరే లోన్కి అప్లై చేసేటప్పుడు ఎన్బిఎఫ్సీనా కాదా, ఆర్బీఐ అప్రూవ్ అయిందా లేదా, ఇది చెక్ చేసుకున్న తర్వాత మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఈ యాప్లో కూడా వీళ్ళు దీనికి సంబంధించి 5,000 నుంచి మనకు 1 lakh వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత మీరు రీపేమెంట్ ఎలా, జిఎస్టీ ప్రాసెసింగ్ వీటిలన్నీ మీకు అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడికి మీకు అయితే క్యాలిక్యులేషన్స్ అయితే వీళ్ళైతే చూపించడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా సరే లోన్ యాప్లో అప్లై చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్రెస్ట్ రేట్స్ మీకు నచ్చితేనే లోన్కి అయితే అప్లై చేసుకుని, మీకు ఎమర్జెన్సీ ఉంది, మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, మేము మళ్ళీ తిరిగి కట్టగలము అనే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకుని, ఊరికే లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పే చేసి ఊరికి మీ సిబిల్ స్కోర్ దెబ్బతినేసి మీరు వల్ల ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. కాబట్టి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని రేటింగ్స్ అనేవి మనకు పాజిటివ్గానే, కొన్ని రేటింగ్స్ అనేవి నెగిటివ్గా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే యాప్ అనేది ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే మీరు ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓకే అని కనిపిస్తుంది. ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చెక్ యువర్ ఈఎంఐ అనేసి ఇక్కడ మనకు ఒక డెమో అయితే చూపిస్తున్నారు. మీరు ఒకవేళ మీరు 5,000 నుంచి 1 lakh వరకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టు చూపించారు. ఒకవేళ మీరు ఇక్కడ ఎంత లోన్ కావాలంటే మీరు అంత లోన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఈఎంఐ టెన్యూర్స్ అనేవి 3 months నుంచి 12 months వరకు మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ పెట్టి చేసుకొని జస్ట్ ఎవరికి మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి, తర్వాత ఎన్ని స్టెప్స్ ఉంటాయి జస్ట్ ఇక్కడ మీకు డెమో అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ప్రొసీడ్ కనిపిస్తుంది, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లై నౌ అని కనిపిస్తుంది. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకు ల్యాండింగ్ పార్ట్నర్ చూసినట్లయితే ముత్తూట్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్, తర్వాత హెచ్డిఎఫ్సి, ఇట్లా మనకి ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు చాలా కంపెనీస్ అయితే టైఅప్ అయ్యారు. ఇవన్నీ ఒకసారి డీటెయిల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అనేవి వీళ్ళు అలో చేయమని అడుగుతున్నారు. ఇక్కడ పర్మిషన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుని ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించి బాక్స్ టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఓకే ఐ అండర్స్టాండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇట్లా మనము యాప్లో జస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లోన్ ప్రాసెస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అవిల్ లోన్ అగ్రిమెంట్ ఉంటుంది, మ్యాండేట్ ఉంటుంది, డిస్పర్సల్ ఉంటుంది. సో ఇట్లా కొన్ని స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసి మీకు ఈ లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇక్కడ అవైలబుల్ లిమిట్ అనేసి మనకి ఇక్కడ 1 lakh అనేసి చూపిస్తూ ఉంటారు. వీడు ఇక్కడ డిఫాల్ట్గా మీకు 1 lakh అనేది చూపిస్తుంటారు. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత లోన్ ఇస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి గెట్ లోన్ కనిపిస్తుంది. గెట్ లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న తర్వాత మనకి ఈఎంఐ క్యాలిక్యులేషన్స్, బ్యాంక్ ఛార్జెస్, ఇట్లా దీనికి ఫైనాన్షియల్ టిప్స్, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా లోన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి గెట్ లోన్ మీద క్లిక్ చేయండి. గెట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత టిప్స్ టు ఇంక్రీజ్ క్రెడిట్ లిమిట్ అనేది మనకి ఇక్కడ ఒక సజెషన్ అయితే చూపించారు. ఇదంతా చూసిన తర్వాత ప్రొసీడ్ టు గెట్ న్యూ లోన్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకు సిబిల్ స్కోర్ అయితే ఫస్ట్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్స్పీరియన్ కంపెనీలో వీళ్ళు సిబిల్ స్కోర్ అనేది టైఅప్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీకు ఈ దాంట్లో అయితే వీళ్ళు సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు. ఇక్కడ దీనికి సంబంధించి బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్లో మీరు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే కొంత టైం తీసుకున్న వెంటనే ఇక్కడ మీకు సిబిల్ స్కోర్ వెరీ గుడ్ అనేసి కనిపిస్తుంటుంది. మీ సిబిల్ స్కోర్ ఎంతైతే ఉంటుందో అంత సిబిల్ స్కోర్ కనిపిస్తుంటుంది. ఒకవేళ బ్యాడ్గా ఉన్నట్లయితే బ్యాడ్, పూర్ అయితే పూర్, వెరీ బ్యాడ్ అయితే వెరీ బ్యాడ్, హై అయితే హై ఇట్లా మీకు ఈ విధంగా చూపిస్తుంటుంది. ఇట్లా మీ సిబిల్ స్కోర్ ఇక్కడ మనకు గుడ్ కానీ, వెరీ గుడ్ కానీ, ఇట్లా ఎక్సలెంట్ కానీ ఇట్లా వచ్చిందంటే మీ సిబిల్ స్కోర్ బాగున్నట్టు. ఇక్కడ మీకు 700 పైన 720 పైన ఉన్నా కూడా మీకు కొన్ని లోన్ యాప్స్ అయితే లోన్స్ ఇస్తారు. ఇక్కడ సిబిల్ స్కోర్ బాగుంది. ఇక్కడ దీనికి సంబంధించి అకౌంట్ సమ్మరీ చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అవుట్ స్టాండింగ్ ఉంది అంటే మీకు ఆల్రెడీ ఏదైనా లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో చూపిస్తుంటుంది. ఇప్పుడు మనకు యాక్టివ్గా ఎన్ని లోన్స్ ఉన్నాయి అంటే మన పేరు మీద ఎన్ని లోన్స్ ఉంటాయి లోన్స్ చూపిస్తుంటాయి. రీసెంట్గా ఎన్ని లోన్స్ క్లోజ్ చేస్తాం అన్ని లోన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీనికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ అనేది లోన్ అవైల్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత దీనికి సంబంధించి మీ అకౌంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు IFSC కోడ్ ఎంటర్ చేయండి. మీకు మంత్లీ ఇన్కమ్ లేదా శాలరీ ఏదైతే వస్తుంటుందో ఆ ఇన్కమ్ ఎంత వస్తుందో అంత ఎంత ఎంటర్ చేయండి. తర్వాత మీ కంపెనీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. దీనికి సంబంధించి మీకు నెట్ బ్యాంకింగ్ ID పాస్వర్డ్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ ID పాస్వర్డ్ ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు నెట్ బ్యాంకింగ్ లేకపోతే ఇక్కడ మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్లోనే మీకు శాలరీ అనేది క్రెడిట్ అవుతుందని అడుగుతుంటుంది. ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అనేది 2 మెథడ్స్ ద్వారా ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి, లేదంటే మీరు డైరెక్ట్గా PDF అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏది ఆప్షన్ అయితే కావాలని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ID పాస్వర్డ్ మీకు తెలుసున్నట్టుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ చేసి అప్లోడ్ చేసేసేయండి. ఇప్పుడు నాకు అవి తెలియదు కాబట్టి నా దగ్గర స్టేట్మెంట్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ ఏదనేసి మీరు ఇక్కడ కొన్ని బ్యాంక్స్ కనిపిస్తుంటాయి. ఒకవేళ ఈ బ్యాంక్స్లో మీ బ్యాంక్ లేకపోతే మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి కొన్ని వార్నింగ్స్ అయితే చూపిస్తుంటాయి. దీనికి సంబంధించి మీరు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అటాచ్ PDF అని కనిపిస్తుంది. అటాచ్ PDF అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫోల్డర్స్ ఉంటాయో ఆ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు PDF డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ PDF అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే PDF అయితే ఇక్కడ అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇలా అప్లోడ్ అయిన తర్వాత దీనికి ఫినిష్ అండ్ ప్రొసీడ్ కనిపిస్తుంది. ఫినిష్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన PDFకి ఏదైనా పాస్వర్డ్ ఉందా అని అడుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా PDF అనేది బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినట్లయితే దానికి ఒక PDF మీ అకౌంట్ నెంబర్ కానీ లేదా చిప్ ID ఇట్లా ఉంటాయి కదా అవి ఒకవేళ ఏదైనా పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసిన దానికి పాస్వర్డ్ లేదనుకోండి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మై PDF డస్ నాట్ హ్యావ్ ఎనీ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫైయింగ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేసి ఇక్కడ మీకు కొంత టైం అయితే తీసుకున్నది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. చేసిన తర్వాత దీనికి సంబంధించి బ్యాంక్ వెరిఫికేషన్కి సంబంధించి కొంచెం టైం తీసుకుంటుంది అని అడుగుతుంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఫర్ లిమిట్ రివాల్యూషన్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు ఎంత లోపల మీకు ఎక్స్పెక్టెడ్ టైం అయితే ఇస్తారు ఆ టైం వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మన సిబిల్ స్కోర్ అన్ని వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారు. మన స్టేట్మెంట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఇంతసేపు మనకి ఇక్కడ 1 lakh అనేది ఎలిజిబిలిటీ చూపించింది. కానీ ఇప్పుడు మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మన సిబిల్ స్కోర్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఎక్కువ లోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు 22,000 అయితే మేము ప్రొవైడ్ చేస్తాం అనేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు గెట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు మినిమం 5,000 నుంచి 22,000 వరకు తీసుకోవచ్చు. మీకు ఎంత అమౌంట్ కావాలంటే మీరు అంత అమౌంట్ యారో మనకి స్వైప్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత EMI అనేది మీరు 5 months నుంచి 9 months వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకవేళ ఇప్పుడు 10,000 లోన్ తీసుకుని 9 months EMI పెట్టినట్టయితే ఎవ్రీ మంత్ మీరు 12,000 రూపీస్ అనేది EMI అనేది పే చేయాలి. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది 36% అయితే ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఏ లోన్ యాప్స్లో అయినా కానీ ఎక్కడైనా సరే మీరు లోన్ తీసుకునేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రేట్ అనేవి హై ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. ఇప్పుడు నార్మల్ మనకు HDFC కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్లోనే మీకు ఇంట్రెస్ట్ అనేది పర్సనల్ లోన్కి 12%, 20%, 30% అయితే తీసుకుంటున్నారు. ఇట్లాంటివి NBFCలు కాబట్టి వీళ్ళ లోన్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా అయితే తీసుకుంటారు. ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు లోన్ నీడ్ ఉంది అంటే మాత్రమే అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎంత అమౌంట్ కావాలి ఎన్ని EMIs పే చేయాలనుకుంటున్నారో చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ రేటు తర్వాత ఎవ్రీ మంత్ ఎంత EMI పే చేయాలో ఒకసారి చూసుకున్న తర్వాత గెట్ మై లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 22,000 లోన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీ 1,386 రూపీస్ అయితే పడుతుంది. దానికి మీకు 18% GST అంటే 249 రూపీస్ పడుతుంది. మీరు 22,000 లోన్కి అప్లై చేస్తే మీకు 20,365 రూపీస్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. మీరు ఎవ్రీ మంత్ మనం 9 months పెట్టుకున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ మనము
₹2826 అనేది ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ మొత్తం మీకు ఎంత పడుతుంది అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగానే ఉంది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కావాలి అనుకున్నట్టయితే ఈ 2 బాక్సుల్లో మీరు టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత గెట్ మై లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఫిల్ అడిషనల్ డీటెయిల్స్ అని కనిపిస్తుంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో మనము మన ఫాదర్ నేమ్, మదర్ నేము, ఒకవేళ మనకు హస్బెండ్ ఉంటే, ఒకవేళ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళైతే హస్బెండ్ ఉంటారో హస్బెండ్, ఒకవేళ మగవాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళ వైఫ్ నేము ఇవైతే ఎంటర్ చేయాలి. ఒకవేళ అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏం నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రివ్యూ శాంక్షన్ లెటర్ అనేసి ఈ విధంగా వస్తుంది. మీరు జస్ట్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోన్కి సంబంధించి ఒక శాంక్షన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి బాక్సెస్ ఉంటాయి కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఈ లోన్ అగ్రిమెంట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత బాక్స్లో టిక్ మార్క్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత లోన్ శాంక్షన్ లెటర్ అయితే మనం కన్ఫర్మ్ చేసాము. ఇప్పుడు లోన్ అగ్రిమెంట్ అనేది కన్ఫర్మ్ చేయాలి. లోన్ అగ్రిమెంట్ మీద క్లిక్ చేయండి. ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ అన్ని ఇంట్రెస్ట్ రేట్లు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఖచ్చితంగా మీకు లోన్ కావాలంటే మాత్రమే మీరు ఇక్కడ జస్ట్ ఒక స్టెప్ అనేది కంప్లీట్ చేస్తే మీకు లోన్ అయితే రావడం జరుగుతుంది. ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు లోన్ అగ్రిమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఎంత లోన్ అయితే ఎలిజిబుల్ అంటారో ఆ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి ఒక 1 or 2 అవర్స్లో అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా ఏంటంటే మీరు ఆఫర్ డీటెయిల్స్ చెక్ చేసినా కూడా మీకు లోన్ అనేది ఆటోమేటిక్గా వీళ్ళైతే వేసేస్తున్నారు. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా లోన్ కావాలంటే మాత్రమే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్తో ప్రాసెస్ అయితే చేయండి. లేదంటే మీరు చెక్ చేసుకుందాం ఎలిజిబిలిటీ కోసం మీరు చెక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వీళ్ళు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కావాలంటే అప్లై చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.